BScలో భాగంగా యూనిట్ 4 మానవుని శరీర నిర్మాణ శాస్త్రము లేదా శరీర ధర్మశాస్త్రము. ఇందులో మనకు అంతఃస్రావిక వ్యవస్థ. ఇక్కడ ఈ అంతఃస్రావిక వ్యవస్థలో అర్నాల్డ్ అడాల్ఫ్ బెర్తోల్డ్ అనేటువంటి ఆయన ఈ అంతఃస్రావిక వ్యవస్థ గురించి ప్రాముఖ్యాన్ని కలిగినటువంటి వ్యక్తి. ఇక్కడ అంతఃస్రావిక వ్యవస్థలో హార్మోన్లు దేహ దూర సంకేత పదార్థాలు, వీటిని అంతఃస్రావిక గ్రంథులు లేదా వినాళ గ్రంథులుగా స్రవిస్తాయి. అంతఃస్రావిక స్రావకాలు ప్రసార ద్రావాలు లోనికి విడుదలై లక్ష్య అంగాలకు రవాణా చేయబడతాయి. దేహ సమతాస్థితిని కొనసాగించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. హెచ్చు జంతువులలో వివిధ రకాల సైటోకైనిన్లు స్థానిక నియంత్రణకారులాగా పనిచేస్తాయి. వీటి గురించి రోగ నిరోధక పాఠంలో మనము తెలుసుకున్నాము. వాసోప్రెసిన్, ఆక్సిటోసిన్ లాంటి హార్మోన్లు కేంద్ర నాడీ వ్యవస్థ భాగాల నుంచి స్రవించబడి ప్రసరణ ద్రవాల ద్వారా లక్ష్యాల కణాలను చేరుస్తాయి. అనేక జంతువులకు ఉదాహరణ కీటకాలు ఫిరోమోన్లు అనే నియంత్రణ అణువులను ఉత్పత్తి చేసి దేహం బయటికి విడుదల చేస్తాయి. ఇవి రసాయన సమాచార వాహకాలుగా కూడా పనిచేస్తాయి. కొన్ని హార్మోన్లు దేహములోని ఇతర వినాళ గ్రంథులను కానీ గ్రంథి కణాలను కానీ ప్రేరేపించి హార్మోన్ల ఉత్పత్తిని కలిగిస్తాయి. వీటిని ట్రోఫిక్ హార్మోన్లు అంటారు. ఉదాహరణకు అడ్రినోకార్టికోట్రోఫిక్ హార్మోన్లు అడ్రినల్ గ్రంథి వల్కలపు కణాలను ప్రేరేపించి కార్టికాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. అంతఃస్రావిక రసాయన సమన్వయం. ఇక్కడ మానవుని దేహంలో సమతాస్థితిని సాధించేందుకు ధార్మిక విధులను సమన్వయించబడి నియంత్రించబడతాయి. నాడీ వ్యవస్థ దేహ అవయవాల మధ్య త్వరితగతిగా సమన్వయం సాధిస్తుందని మనము ముందే తెలుసుకున్నాం. అయితే ఇది రసాయన సమన్వయ వ్యవస్థ కంటే స్వల్పకాలికంగా ఉంటుంది. దేహంలో కణాలన్నిటికీ నాడీ పోగులు ప్రవేశించలేవు. కాబట్టి కణ ధార్మిక విధులన్నిటినీ నిరంతరము క్రమపరిచి సమన్వయం చేసేందుకే ఒక ప్రత్యేకమైన సమకలన వ్యవస్థ ఏర్పడింది. దీన్నే అంతఃస్రావిక వ్యవస్థ అంటారు. ఇది అంతఃస్రావిక గ్రంథులు వాటి స్రావకాలైన హార్మోన్లతో ఏర్పడుతుంది. ఇది తక్షణ అనుక్రియలను అవసరం లేని విధులను క్రమపరుస్తుంది. దీని ప్రభావము దీర్ఘకాలికంగానే ఉంటుంది. క్షీరదాలలో దేహ వ్యవస్థీకరణలో సంక్లిష్టత పెరిగే కొద్దీ సమాచార వ్యవస్థ విస్తరించబడి నాడీ వ్యవస్థ అంతఃస్రావిక వ్యవస్థలుగా వృద్ధి చెందుతాయి. ఈ రెండు వ్యవస్థలు ప్రధాన విధి శరీర ధార్మిక క్రియలన్నిటినీ సమన్వయించి నియంత్రించడమే. అంతఃస్రావిక వ్యవస్థ ఎండోక్రైన్ సిస్టమ్, అంతం క్రైన్ అంటే దూరంగా ఇక్కడ విలక్షణమైన కణజాలము లేదా అవయవాలు ఉంటాయి. వీటిని అంతఃస్రావిక గ్రంథులు. వీటికి నాళాలు ఉండవు కాబట్టి వినాళ గ్రంథిని వీటి స్రావకాల హార్మోన్లని అంటారు. హార్మోన్లు నేరుగా రక్తము లేదా శోషరస ప్రవాహంలోకి విడుదలై శరీరంలోని ప్రసరణ చెంది వాటి లక్ష్య కణాలు లేదా కణజాలాలు లేదా అవయవాలు చేరుకుంటాయి. ఇక్కడ వర్తమాన శాస్త్రీయ నిర్వచనం ప్రకారము హార్మోన్లు కణాంతర వాహకాలుగా పనిచేసే అతి స్వల్ప ప్రమాణాల ఉత్పత్తి అయ్యి పోషక పదార్థం కాని రసాయనాలు. ఈ క్రింది నిర్వచనం ప్రకారం దీని పరిధిలోనికి అంతఃస్రావిక గ్రంథులు స్రవించే హార్మోన్లే కాకుండా అదనంగా అనేక కొత్త అణువులు చేర్చవచ్చు. ఇక్కడ మనం తీసుకుంటే హార్మోన్లు, స్టర్లింగ్ అనే శాస్త్రవేత్త హార్మోను అనే పదకల్పన చేశాడు. సెక్రెటిన్ అనే హార్మోన్ను మొదట కనుగొన్నారు. గ్యాస్ట్రిక్, సొమటోస్టాటిన్ మొదలైన స్థానిక హార్మోన్లు తప్ప మిగిలినవన్నీ అవి ఉత్పత్తి అయ్యే ప్రాంతాలకు దూరంగా ఉండే లక్ష్య అవయవాలపై ప్రభావాన్ని చూపుతాయి. హార్మోన్లు ఉత్తేజపరచడం లేదా నిరోధించడం లాంటి చర్యల ద్వారా శరీర ధార్మిక క్రియలను సమన్వయపరుస్తూ చాలా వరకు హార్మోన్లన్నీ వాటి నిర్దిష్ట లక్ష్య అవయవాలపై ప్రభావాన్ని చూపిస్తాయి. ఉదాహరణకు TSH, ACTH కానీ థైరాక్సిన్, STH లాంటి కొన్ని హార్మోన్లు దాదాపు అన్ని దైహిక కణాలపై ప్రభావం చూపుతాయని అతి సూక్ష్మ
పరిమాణం కలిగి ఉండి అతి తక్కువ మోతాదులో ప్రభావం చూపే జీవనవులు. వీటి జీవితకాలం చాలా తక్కువ కాబట్టి ఇవి విచ్ఛిన్నంగా గావించబడి పైత్యరస మూత్రం ద్వారా విసర్జించబడతాయి. హార్మోన్లు అధికోత్పత్తి లేదా అల్పోత్పత్తి వల్ల కొన్ని అపస్థితులు అనేటువంటివి ఏర్పడతాయి. రసాయనిక హార్మోన్లను 3 తరగతులుగా విభజించవచ్చు. అందులో మనకు వచ్చేసరికి ఏ విధంగా ఉన్నాయి రసాయనిక హార్మోన్లు 3 తరగతులు అంటే అమైనో హార్మోన్లు. ఇవి అమైనో ఆమ్లాల ఉత్పాదకాలు. ఉదాహరణకు క్యాటకలమైన్, ఎఫినెఫ్రిన్, నారెఫినెఫ్రిన్, థైరాక్సిన్, టైరోసిన్ ఉత్పాదకాలు. బి మెలటోనిన్, ట్రిప్టోఫాన్ ఉత్పాదకము. అంటే అమైనో హార్మోన్లు 2 ఉత్పాదకాలను ఉత్పత్తి చేస్తాయి, క్యాటకలమైన్, మెలటోనిన్. క్యాటకలమైన్లో ఎఫినెఫ్రిన్, నారెఫినెఫ్రిన్, థైరాక్సిన్, టైరోసిన్ ఉత్పాదకాలుగా ఉంటే మెలటోనిన్లో ట్రిప్టోఫాన్ ఉత్పాదకము ఉంటుంది. పెప్టైడ్ ప్రోటీన్ హార్మోన్లు ఇవి అమైనో ఆమ్లాల అణుపుంజాలు. ఏడిహెచ్, ఆక్సిటోన్లు పెప్టైడ్ హార్మోన్ల ఉదాహరణలు. ఇన్సులిన్, గ్లూకగాన్, పారాథార్మోన్ మొదలైన ప్రోటీన్ హార్మోన్లు. సంక్లిష్ట గ్లైకోప్రోటీన్ హార్మోన్లైన ఎఫ్ఎస్హెచ్, టీఎస్హెచ్, ఎల్హెచ్ మొదలైనవి కార్బోహైడ్రేటు పార్శ్వ శృంఖలాలను కలిగి ఉంటాయి. స్టిరాయిడ్ హార్మోన్లు ఇవి కొలెస్ట్రాల్ ఉత్పాదకాలు. ఉదాహరణకు కార్టిసోల్, అల్డోస్టిరాన్, టెస్టోస్టిరాన్, ఈస్ట్రాయిడల్, ప్రొజెస్ట్రాన్ అనేటువంటి హార్మోన్లు. ఇక్కడ మనకు రసాయనికంగా హార్మోన్లు 3 రకాలుగా విభజించారు. అమైనో హార్మోన్లు, పెప్టైడ్ లేదా ప్రోటీన్ హార్మోన్లు, స్టెరాయిడ్ హార్మోన్లు. మనకు అమైనో హార్మోన్లు 2 రకాలుగా ఉన్నాయి, క్యాటకలమైన్, మెలటోనిన్ అనేటువంటివి. క్యాటకలమైన్లో మనకు ఎఫినెఫ్రిన్, నారెఫినెఫ్రిన్ అనేటువంటి థైరాక్సిన్, టెస్టోస్టిరాన్ ఉత్పాదకాలు ఉంటాయి. మెలటోనిన్లో ట్రిప్టోఫాన్ ఉత్పాదకం అనేది ఉంటుంది. పెప్టైడ్ హార్మోన్లో మనకు అమైనో ఆమ్లాలు అణుపుంజాలుగా ఉంటాయి. ఆక్సిటోసిన్లు పెప్టైడ్ హార్మోన్లకు ఉదాహరణ. ఇన్సులిన్, గ్లూకగాన్, పారాథార్మోన్ మొదలైన ప్రోటీన్ హార్మోన్లు. వాటితో పాటు సంక్లిష్ట గ్లైకో ప్రోటీన్ హార్మోన్లు ఉన్నాయి. ఎఫ్ఎస్హెచ్, టీఎస్హెచ్, ఎల్హెచ్ అనేటువంటి స్టిరాయిడ్ హార్మోన్లు. కొలెస్ట్రాల్ ఉత్పాదకాలు ఉదాహరణకు కార్టిసోల్, అల్డోస్టిరాన్, టెస్టోస్టిరాన్, ఈస్ట్రాయిల్, ప్రొజెస్ట్రాన్ అనేటువంటి హార్మోన్లు ఉన్నాయి. ఇక్కడ మానవుని అంతఃస్రావక వ్యవస్థను మనం గమనిస్తే ఇందులో మానవుడి దేహంలో వివిధ ప్రదేశాల్లో విస్తరించి ఉండే అంతఃస్రావక గ్రంథులు హార్మోన్లను స్రవించే ఇతర కణాలు, కణజాలాలు అన్నీ కలిసి అంతఃస్రావక వ్యవస్థగా ఏర్పడతాయి. దీనిలో పీయూష, పీనియల్, థైరాయిడ్, పారాథైరాయిడ్, అడ్రినల్, థైమస్ లాంటి వినాల గ్రంథులు అంతఃస్రావక కణజాలాలను కలిగి క్లోమము, బీజకోశాలు, ముష్కాలు, బీజకోశాలు అంటే జఠరాంత్ర నాళము, కాలేయము, మూత్రపిండాలు, గుండె వంటి అవయవాలు ఉంటాయి. ఇక్కడ మనము ముఖ్యంగా అంతఃస్రావక గ్రంథులు హైపోథాలమస్ నిర్మాణం విధులను క్లుప్తంగా మనం వివరించడం జరుగుతుంది. ఈ హైపోథాలమస్ పూర్వ మెదడు పూర్వగోర్ధంలో ద్వారగోర్ధపు ఆధార భాగంలో దీని కింది వైపు పిట్యూటరీ పీయూష గ్రంథి అతికి ఉంటుంది. ఈ విధంగా హైపోథాలమస్ను నాడీ అంతఃస్రావక వ్యవస్థలను అనుసంధానం చేస్తుంది. దీనికి అనేక నాడీ స్రావక కణాలు, సముదాయాలు ఉంటాయి. వీటిని కేంద్రకాలు అంటారు. ఇవి 2 రకాలు న్యూరో హార్మోన్లను స్రవిస్తాయి. ఇవి విడుదల హార్మోన్లు. ఇవి పిట్యూటరీ హార్మోన్లు విడుదల ప్రేరేపిస్తాయి. నిరోధక హార్మోన్లు ఈ పిట్యూటరీ హార్మోన్లను విడుదల నిరోధిస్తాయి. ఇక్కడ మనం 2 రకాలు ఉన్నటువంటి న్యూరో హార్మోన్లు ఉన్నాయి, విడుదల హార్మోన్లు, నిరోధక హార్మోన్లు. విడుదల హార్మోన్లు పిట్యూటరీ హార్మోన్లను ప్రేరేపిస్తే నిరోధక హార్మోన్లు పిట్యూటరీ గ్రంథిని నిరోధిస్తాయి. ఉదాహరణకు పెరుగుదల హార్మోన్ మనం తీసుకున్నప్పుడు అవి ఏ విధంగా ఉన్నాయంటే పెరుగుదల హార్మోన్, విడుదల హార్మోన్ అంటే సోమటోక్రైనిన్ అనే హైపోథాలమిక్ హార్మోన్ పిట్యూటరీని ప్రేరేపించి దానిలోనే సోమటోట్రోపిన్ అంటే పెరుగుదల హార్మోన్ సంశ్లేషణ విడుదల గావిస్తుంది. దీనికి విరుద్ధంగా పెరుగుదల హార్మోన్, నిరోధక హార్మోన్ లేదా సోమటోస్టాటిన్ అనే హైపోథాలమిక్ హార్మోన్ పిట్యూటరీ నుంచి పెరుగుదల హార్మోన్ విడుదలను నిరోధిస్తుంది. హైపోథాలమస్లో నాడీ స్రావక కణాలు స్రవించబడి ఇక్కడ హార్మోన్లు తంత్రికాక్షాల ద్వారా పయనించి వాటి నాడీ అంత్యాల నుంచి విడుదలవుతాయి. ఇవి హైపోథాలమిక్, హైపోఫైసియల్ నిర్వాహక సిరలు ద్వారా పూర్వ పిట్యూటరీని ఎడినో హైపోఫైసిస్ చేరి దాని విధులను క్రమపరుస్తాయి. కానీ పరపిట్యూటరీ న్యూరో హైపోఫైసిస్ను, హైపోథాలమస్ను, నాడీ క్రమతను ఆధీనంలో మనకు పనిచేస్తూ ఉంది.
ఇక్కడ మనము ఈ పెరుగుదల హార్మోన్ విడుదల హార్మోన్ అంటే సోమటోక్రైనిన్ అనే హార్మోను విడుదలవుతుంది. ఈ స్టొమటోట్రోఫిన్ అనేటువంటిది విడుదలవుతున్నప్పుడు స్టొమటోట్రాటిన్ అధికంగా విడుదల కాకుండా అది నిరోధిస్తూ ఉంటుంది. ఆ విధంగా పనిచేస్తుంది మనకు. పిట్యూటరీ లేదా పీయూష గ్రంథి. ఇక్కడ పిట్యూటరీ లేదా పీయూష గ్రంథి అనేటువంటిది మనం తీసుకున్నప్పుడు పిట్యూటరీ లేదా పీయూష గ్రంథిని హైపోఫైసిస్ అని కూడా అంటారు. ఇది బఠానీ గింజ పరిమాణంలో హైపోథాలమస్ కింది భాగాన కాలాంచిక అనే రుంద సహాయంతో అతికి ఉంటుంది. ఇది స్పినాయిడ్ ఎముకలోని సెల్లా టార్సికా అనే అస్థి గర్తలో ఇమిడి ఉంటుంది. ఇది పూర్వ పిట్యూటరీ లేదా ఎడినో ఐఫోఫైసిస్, పరా పిట్యూటరీ లేదా న్యూరో ఐఫోఫైసిస్లో లేదా పార్స్ నర్వోసా అనే 2 లంబికలతో విభజించబడి ఉంటుంది. ఎడినో ఐఫోఫైసిస్లో పార్స్ డిస్టాలిస్ లేదా దూర లంబిక, పార్స్ ఇంటర్మీడియా లేదా మధ్య లంబిక అనే 2 భాగాలు ఉంటాయి. కానీ మానవుడిలో మధ్య లంబిక పూర్వ లంబికతో దాదాపు కలిసే ఉంది. ఇక్కడ పూర్వ పిట్యూటరీ లేదా ఎడినో ఐఫోఫైసిస్ అంటున్నాం. పూర్వ పిట్యూటరీ 6 ముఖ్య పెప్టైడ్ హార్మోన్లను స్రవిస్తుంది. అవి పెరుగుదల హార్మోన్, దీనిని సోమటోట్రోపిన్ అని కూడా అంటారు. ఇది కాలేయ కణాలను ప్రేరేపించి ఇన్సులిన్ లాంటి పెరుగుదల కారకాలను విడుదల చేస్తుంది. ఇవి అతిబాహు ఫలకాలతో అస్థి కణాల విభజనను ప్రేరేపించి ఎముకలు పొడుగయ్యేటట్లు చేస్తాయి. తద్వారా జీవుల దేహ పెరుగుదలకు తోడ్పడుతుంది. ప్రొలాక్టిన్, దీనిని లాక్టోజెనిక్ హార్మోన్ లేదా ల్యూటియోట్రోఫిక్ హార్మోన్, ల్యూటియోట్రోఫిక్ అని కూడా అంటారు. ఇది స్త్రీలలో క్షీరగ్రంథుల పెరుగుదలకు, క్షీరోత్పత్తికి తోడ్పడుతుంది. థైరాయిడ్ ప్రేరక హార్మోన్, దీనిని థైరోట్రోసిన్ అని కూడా అంటారు. ఇది థైరాయిడ్ గ్రంథిని ప్రేరేపించి థైరాయిడ్ హార్మోన్ సంశ్లేషణ విడుదలకు తోడ్పడుతుంది. ఎడ్రినో కార్టికోట్రోఫిక్ హార్మోన్, దీన్ని కార్టికోట్రోఫిన్ అని కూడా అంటారు. ఇది అతిరుక్క వల్కలాన్ని ప్రేరేపించి గ్లూకోకార్టికాయిడ్లని స్టిరాయిడ్ హార్మోన్లను సంశ్లేషణకు, వాటి విడుదలకు తోడ్పడుతుంది. ప్యూటికా ప్రేరేపక హార్మోన్ FSH, ఇది స్త్రీలలో స్త్రీబీజకోశ పుట్టికల పెరుగుదలకు, అభివృద్ధిని ప్రేరేపిస్తుంది. పురుషులలో ఇది ఆండ్రోజెన్లతో కలిసి శుక్రజననాన్ని నియంత్రిస్తుంది. లూటినైజింగ్ హార్మోన్ LH, ఇది స్త్రీ పురుషులలో వేరువేరు ప్రభావాలను కలిగిస్తుంది. పురుషులలో ముష్కాలలో ఉండే మధ్యాంతర కణాలు లేదా లీడింగ్ కణాలను ప్రేరేపించి వాటిలో ఆండ్రోజెన్ అనే పురుష హార్మోన్ సంశ్లేషణకు, విడుదలకు దోహదం చేస్తుంది. టెస్టోస్టెరాన్ ప్రధాన ఆండ్రోజెన్. ఈ కారణంగా ఈ హార్మోన్ మధ్యాంతర కణాల ప్రేరేపిత హార్మోన్ అని కూడా అంటారు. స్త్రీలలో స్త్రీబీజకోశాలు ప్రేరేపించి వాటిలో అండోత్పత్తిని కలిగించి అండోత్కారకమునకు దోహదం చేస్తుంది. అంతేకాకుండా ఫలదీకరణ తర్వాత స్త్రీబీజకోశంలో ఉండే గ్రాఫియన్ పుట్టికలను కార్పస్ లూటియం అనే గ్రంథి నిర్మాణంగా పరివర్తనం చేస్తుంది. ఈ LH ప్రభావం వల్ల కార్పస్ లూటియం ఈస్ట్రోజెన్, ప్రొజెస్టరాన్ హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఇక్కడ మనం గమనిక పూర్వ పిట్యూటరీ హార్మోన్లైన FSH, LH బీజకోశాలు ప్రేరేపించి వాటిలో లైంగిక హార్మోన్లను ఉత్పత్తికి దోహదం చేయడం. ఈ 2 హార్మోన్లు గొనడోట్రోఫిన్లు అంటారు. ఇక్కడ మనకు పార్స్ ఇంటర్మీడియా హార్మోన్, పార్స్ ఇంటర్మీడియా మెలనోసైట్ ప్రేరేపక హార్మోన్ MSH అనే ఒకే ఒక హార్మోన్ స్రవిస్తుంది. మానవునిలో దీని ప్రభావం అంతగా ఉండదు, కానీ ఇతర సకశేరుకాల్లో ఇది చర్మంలోని మెలనోసైట్లపై ప్రభావం చూపి చర్మపు రంగును నియంత్రిస్తుంది. మనకు ఇక్కడ మళ్ళీ మనం తీసుకుంటే పరాపిట్యూటరీ లేదా న్యూరో హైపోఫైసిస్ అంటున్నాం. ఈ హార్మోన్లు న్యూరో హైపోఫైసిస్ ఆక్సిటోసిన్, వాసోప్రెసిన్ అనే 2 హార్మోన్లను నిల్వ ఉంచి విడుదల చేస్తుంది. ఈ 2 హార్మోన్లను హైపోథాలమస్ ఉత్పత్తి చేస్తుంది కాబట్టి వీటిని నాడీ స్రావకాలు అంటారు. ఇవి చిన్న శృంఖలాలు కలిగిన పెప్టైడ్ హార్మోన్లు. ఆక్సిటోసిన్ శరీరపు నునుపు కండరాల సంకోచ కలగజేస్తుంది. స్త్రీలలో ప్రసవ సమయంలో ఇది గర్భాశయపు నునుపు కండరాలలో బలమైన సంకోచాలు కలగజేసి సుఖప్రసవం అయ్యేటట్లు చేస్తుంది. ప్రసవం జరిగిన తర్వాత
తల్లి వక్షోజాలం నుంచి క్షీరం చిందించడానికి కూడా ఈ ఆక్సిటోసిన్ అనేటువంటి హార్మోన్ మనకు ఉత్పత్తి అవుతుంది. వ్యాసోప్రెసిన్ మూత్రపిండంపై ప్రభావాన్ని చూపిస్తుంది. నెఫ్రాన్లోని దూరాగ్ర సంవలిత నాళికను ప్రేరేపించి దాని ద్వారా నీరు ఎలక్ట్రోడ్ల పునఃశోషణం వేగవంతంగా చేసి నీటి నష్టాన్ని నివారిస్తుంది. తత్ఫలితంగా అధిక గాఢత గల మూత్రం ఏర్పడుతుంది. ఈ విధంగా వ్యాసోప్రెసిన్ అధిక మూత్ర విసర్జనను నిరోధిస్తుంది. కాబట్టి దీన్ని యాంటీ డైయూరిటిక్ హార్మోన్ ADH అని కూడా అంటారు. ఇక్కడ ముఖ్య గమనిక, మాస్టర్ నియంత్రణ కేంద్రము లేదా మాస్టర్ వినాల గ్రంథి హైపోథాలమస్ హార్మోన్లు పిట్యూటరీ గ్రంథిపై ప్రభావం చూపి దాని ద్వారా దేహంలోని ఇతర వినాల గ్రంథుల చర్యలన్నిటినీ నియంత్రిస్తుంది. ఈ కారణంగా హైపోథాలమస్ను మాస్టర్ నియంత్రణ కేంద్రము అంటారు. అదే సమయంలో పిట్యూటరీ గ్రంథి తన ట్రోపిక్ హార్మోన్ల ద్వారా వివిధ అంతఃస్రావిక గ్రంథుల భాగాలను నియంత్రిస్తుంది. అందువల్ల దీన్ని మాస్టర్ వినాల గ్రంథి అంటారు. పీనియల్ గ్రంథి లేదా ఎపిఫైసిస్ ద్వారగోర్ధపు పురోగోర్ధ పృష్ఠతలంలో ఉంటుంది. ఇది మెలటోనిన్ అనే హార్మోన్ను స్రవిస్తుంది. మెలటోనిన్ మన శరీరంలో 24 గంటల దిన ప్రవర్తన లేదా సర్కేడియన్ లయలను క్రమపరుస్తుంది. ఉదాహరణకు ఇది మానవునిలో నిద్ర మెలకువ వలయాలను శరీర ఉష్ణోగ్రతను కొనసాగిస్తుంది. అంతేకాకుండా ఇది జీవక్రియలు, వర్ణకాలు, ఋతుచక్రము, రక్షణ సామర్థ్యాలపై ప్రభావాన్ని కూడా చూపిస్తుంది. చీకటిలో రాత్రిపూట మెలటోనిన్ అధికంగా స్రవించబడుతుంది. ఇటీవల అధ్యయనం ప్రకారం హైపోథాలమస్లో ఉండే సుప్రకాయాస్మాటిక్ కేంద్రకము మెలటోనిన్ యొక్క ప్రధాన లక్ష్యము. ఈ కేంద్రకము మానవునిలో జీవ గడియారంలాగా పనిచేస్తూ దీనిపై ప్రభావం చూపడం ద్వారా మెలటోనిన్ సర్కేడియన్ లయలను నియంత్రిస్తూ ఉంది. థైరాయిడ్ గ్రంథి ఇది అంతఃస్వచం నుంచి ఉద్భవించే అతిపెద్ద అంతఃస్రావిక గ్రంథి. ఇది మెడ కింద స్వరపేటిక వాయునాళం కూడలి వద్ద వాయునాళానికి ఇరువైపులా అమరి ఉండే ద్విలంబిక గ్రంథి. థైరాయిడ్ గ్రంథిలో 2 లంబికలు ఈస్తమస్ అనే సంధాయక కణజాలంతో కలపబడి ఉంటాయి. 2 లంబికలు పైభాగం స్వరపేటిక పార్శ్వంచుల వెంబడి పైకి పాకడం వల్ల థైరాయిడ్ గ్రంథి వాయునాళానికి ఇరువైపులా H ఆకారంలో లేదా రెక్కలు చాచిన సీతాకోక చిలకలాగా ఉంటుంది. థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్, కాల్సిటోసిన్ అనే 2 హార్మోన్లను స్రవిస్తుంది. థైరాయిడ్ గ్రంథి పుటికలు స్ట్రోమల్ కణజాలంతో ఏర్పడి ఉంటుంది. ప్రతి థైరాయిడ్ పుటికా కణాలతో ఏర్పడి మధ్యలో కుహరాన్ని కలిగి ఉంటుంది. ఈ పుటికా కణాలు థైరాక్సిన్ లేదా టెట్రోథైరాయిడల్ హార్మోన్ టెట్రాహైడ్రోథైరిన్ లేదా ట్రైహైడ్రోథైరిన్ అనే 2 హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ 2 ఒకే విధమైన అంతఃస్రావక విధులను నిర్వర్తిస్తాయి. ఈ థైరాయిడ్ హార్మోన్లు T3, T4 ఉత్పాదక హార్మోన్లు. ఇవి ఆధారంగా జీవక్రియ రేటును పెంచుతాయి. విశ్రాంతి సమయం ప్రమాణ లేదా బరువులో జరిగే ఆక్సిజన్ వినియోగపు రేటును ఆధారంగా జీవక్రియ రేటు అంటారు. థైరాయిడ్ హార్మోన్ కణాలలో ఆక్సిజన్ వినియోగాన్ని వేగపరిచి ఏటీపీ ఉత్పత్తిని పెంచడం ద్వారా ఆధార జీవక్రియ రేటును పెంచుతాయి. ఈ విధంగా కణస్థాయిలో ఏటీపీ ఉత్పత్తి, దాని వినియోగం అధికమవడం వల్ల ఉష్ణము విడుదలై దేహ ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఈ విధంగానే స్థిరోష్ణ జీవులలో శరీర ఉష్ణోగ్రత స్థిరంగా కనపరచబడుతుంది. థైరాయిడ్ హార్మోన్లు అరుణ కణోత్పాదక క్రియను ప్రేరేపిస్తాయి. ఇవి కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, క్రొవ్వులు జీవక్రియలు నియంత్రిస్తాయి. అంతేకాకుండా ఇవి శరీరంలో నీరు, ఎలక్ట్రోలైట్ల తుల్యత సాధించడంలో కూడా తోడ్పడతాయి. కాల్సిటోసిన్ థైరాయిడ్ గ్రంథిలో పారాపాలిక్యులర్ కణాలు కాల్సిటోనిన్ అనే పెప్టైడ్ హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి. దీనినే థైరోకాల్సిటోనిన్ అని కూడా అంటారు. ఇది రక్తంలోని కాల్షియం, ఫాస్ఫేట్ స్థాయిలను నియంత్రిస్తుంది. ఇది రక్తంలో అధికంగా ఉండే కాల్షియంను ఎముకలలో జమ చేయడం ద్వారా తగ్గించి పారాథర్మోన్ ప్రభావాన్ని వ్యతిరేకరిస్తుంది. రక్త ప్లాస్మాలో అధిక కాల్షియం స్థాయి థైరాయిడ్ గ్రంథిని కాల్సిటోసిన్ స్రవించడానికి ప్రేరేపిస్తుంది. పునర్విష్ట నియంత్రణ కూడా జరుగుతుంది. థైరాయిడ్ గ్రంథులు మానవునిలో 4 పారాథైరాయిడ్ గ్రంథులు థైరాయిడ్ గ్రంథి వెనుక వైపున
ప్రతి లంబికలో ఒక జత చొప్పున ఉంటాయి. ఇవి పారాథైరాయిడ్ హార్మోన్ పీటీహెచ్ లేదా పారాథర్మోన్ అనే పెప్టైడ్ హార్మోన్ను స్రవిస్తాయి. ప్రసరణ ద్రవాల్లో కాల్షియం అయాన్లు స్థాయి పీటీహెచ్ స్రావకాన్ని నియంత్రిస్తుంది. రక్తంలో కాల్షియం స్థాయి సాధారణ స్థాయి కంటే తగ్గితే పీటీహెచ్ విడుదలై రక్తంలో కాల్షియం స్థాయిని పెంచుతుంది. కాబట్టి దీన్ని హైపర్ కాల్సిమిక్ హార్మోన్ అని కూడా అంటారు. పీటీహెచ్ మూత్రస్రావ నాళికలో కాల్షియం అయాన్ల పునఃశోషణ అనేటువంటిది ఉంటుంది. జీర్ణనాళం ద్వారా కాల్షియం శోషణ ప్రేరేపిస్తుంది. పీటీహెచ్ థైరోకాల్సిటోనిక్తో కలిసి శరీరంలో కాల్షియం తులనాత్మకను సాధిస్తుంది. ఈ పీటీహెచ్ని ఈ విధంగా కాల్సిటోనిన్ హార్మోన్కు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఇక్కడ రక్తంలో కాల్షియం స్థాయిని క్రమబద్ధపరుస్తుంది. ఇది విటమిన్ డిని ఉత్తేజపరిచి కాల్సిటోయిల్ అనే క్రియాశీల హార్మోన్ రూపంలో మారుస్తుంది. డి విటమిన్, కాల్సిఫెరాల్, కాల్సిట్రయాల్ అనే హార్మోన్లు స్తబ్ద రూపంలో కాల్సిట్రయాల్ జఠరాంత్ర నాళము నుంచి కాల్షియం శోషణను ప్రేరేపించి రక్తంలో కాల్షియం స్థాయిని అధికం చేస్తుంది. థైమస్ గ్రంథి లేదా బాలగ్రంథి. థైమస్ గ్రంథి లేదా రొమ్ము భాగంలో ఉరాస్థికి కిందగా గుండె మూలం మహాధమని పృష్ఠతలంలో ఉంటుంది. దీనిలో 2 లంబికలు ఉంటాయి. ఇది రోగ నిరోధక వ్యవస్థ అభివృద్ధిలో ప్రాముఖ్యత వహిస్తుంది. ఇవి థైమసిస్ అనే 2 పెప్టైడ్ హార్మోన్లను స్రవిస్తుంది. థైమసిస్ హార్మోన్ టీ లింఫోసైట్లను విభేదనంలో పాల్గొని కణ నిర్వర్తిత రోగ నిరోధకతకు తోడ్పడుతుంది. అంతేకాకుండా ఇవి ప్రతిదేహకాలు ఏర్పడటంలోనూ సహాయపడి దేహద్రవ్య నిర్వర్తిత రోగ నిరోధకతకు దోహదం చేస్తుంది. గమనిక, మనం ఇక్కడ థైమసిస్ అనేటువంటిది, ఈ థైమసిస్ గ్రంథి శిశువు జన్మించినప్పుడు చిన్నదిగా ఉండి శిశువు పెరిగే కొద్దీ పెద్దదవుతూ యౌవనారంభంలో గరిష్ట పరిమాణం చేరుతుంది. ప్రౌఢ దశలో ఇది కుంచుకుపోయి జన్మించినప్పుడు ఉన్న పరిమాణంలాగా చిన్నదవుతుంది. వయోవృద్ధులలో ఇది క్షీణించి థైమసిస్ ఉత్పత్తి బాగా తగ్గిపోతుంది. కాబట్టి వృద్ధులలో రోగ నిరోధక ప్రతిస్పందనలు తగ్గిపోతాయి. దీన్నే వ్యార్థకానికి ఒక కారణముగా భావిస్తూ ఉన్నాము. ఎడ్రినల్ లేదా అతిరుక గ్రంథులు. ఈ ఎడ్రినల్ లేదా అతిరుక గ్రంథులు అనేటువంటివి తీసుకుంటే మానవునిలో ఒక జత ఎడ్రినల్ గ్రంథులు మూత్రపిండాల పూర్వ భాగంలో ఉంటాయి. వీటిని అతిరుక గ్రంథులు అని కూడా అంటారు. వీటిలో 2 రకాల కణజాలాలు ఉంటాయి. పరదీయ కణజాలాన్ని అతిరుక వల్కలం అని, లోపల కణాన్ని అతిరుక దవ్వ అని అంటారు. వల్కలం మధ్యస్త్వచము నుంచి, దవ్వ బాహ్యస్త్వచము నుంచి ఏర్పడుతుంది. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. ఈ అతిరుక గ్రంథిలో వల్కలం వచ్చేసరికి మధ్యస్త్వచము నుంచి ఏర్పడుతుంది. దవ్వ వచ్చేసరికి బాహ్యస్త్వచము నుంచి ఏర్పడుతూ ఉంది. అతిరుక వల్కలము ఇది అతిరుక గ్రంథిలోని పరదీయ కణజాలము. ఇది 3 ప్రాంతాలుగా విభజించబడి ఉంటుంది. వీటిలో వెలుపలి ప్రాంతాన్ని జోనా గ్లోమెరులోసా అంటారు. ఇక్కడ మనము ఈ చిత్రంలో చూస్తున్నాము. వల్కలం అనేటువంటిది ఇది లోపల భాగాన్ని దవ్వ అని చెప్తున్నాం. ఎక్కడున్నాయి అంటే మూత్రపిండానికి పై భాగంలో మనకు ఉన్నాయి ఒక జత. ఇందులో మనము మొదటగా ఏం చేస్తున్నాము అంటే అతిరుక్క వల్కలము. ఈ అతిరుక్క వల్కలంలో మనము ఈ గ్రంథిలోని పరదీయ కణజాలము ఇది 3 ప్రాంతాలుగా విభజించబడి ఉంది. వీటిలో వెలుపలి ప్రాంతాన్ని అంటే అతిరుక వల్కలానికి వెలుపలి ప్రాంతాన్ని ఏమంటున్నాము? జోనా గ్లోమెరులోసా అని అంటున్నాం. మధ్య ప్రాంతాన్ని, ఈ మధ్య ప్రాంతాన్ని మనం తీసుకున్నప్పుడు ఏమంటున్నాము అంటే జోనా పాసిక్యులేటా అని అంటున్నాం. అన్ని లోపలి ప్రాంతాన్ని జోనా రెటికులారిస్ అని అంటారు. ఈ అతిరుక వల్కలంలో ఉత్పత్తి చేసే హార్మోన్లను కార్టికాయిడ్ అంటారు. ఇవి స్టెరాయిడ్ హార్మోన్లను, ఈ కార్బోహైడ్రేట్లు జీవక్రియలో పాల్గొనే కార్టికాయిడ్లను గ్లూకోకార్టికాయిడ్లు అని, దేహంలో నీరు, ఎలక్ట్రోలైట్లు తుల్యతను సాధించే వాటిని మినరలో కార్టికాయిడ్లు అని కూడా అంటారు. ఇక్కడ మనకు అతిరుక వల్కలంలో 3 భాగాలు తీసుకుంటున్నాము. జోనా గ్లోమెరులోసా, జోనా పాసిక్యులేటా, జోనా రెటిక్యులేటా అనేటువంటి 3 భాగాలు. ఇక్కడ మనకు జోనా గ్లోమెరులోసాలో ఏ విధంగా ఏర్పడుతున్నాయి? మినరల్ కార్టికాయిడ్స్ ఇది స్రవిస్తుంది. అల్డోస్టెరాన్ మానవుని దేహంలో ప్రధానంగా మినరలో కార్టికాయిడ్లు. ఇవి దేహంలో నీరు, లవణాలను తుల్యతను క్రమపరుస్తూ ఉంది. ఇది
మూత్ర స్రావనాళికలపై పనిచేసి మూత్రం నుంచి స్టోడియం అయాన్లు పోర్నిశోషణం పెంచుతుంది. అదే సమయంలో పొటాషియం అయాన్లు ఫాస్ఫేట్ అయాన్లను మూత్రంలోకి స్రవించేటట్లు చేస్తుంది. ఈ విధంగా అల్డోస్టిరాన్ ఎలక్ట్రోలైట్ లవణాలు శరీర ద్రవ పరిమాణము, ద్రవాభిసరణ పీడనము, రక్త పీడనాన్ని క్రమపరుస్తుంది. అల్డోస్టిరాన్ సోడియం అయాన్లను శోషించుకొని పొటాషియం అయాన్లను విసర్జించడంలో తోడ్పడుతుంది. శరీరంలో ఈ పొటాషియం అయాన్ల గాఢత పెరిగితే హానికరం కాబట్టి అతిరుక్క దవ్వ నుంచి తొలగించి లేదా అల్డోస్టిరాన్ విడుదలను నిరోధించే వ్యాధులు కలిగిన కూడా మానవుడు మరణిస్తాడు. ఈ జోనోపాసిక్యులేటా గ్లూకోకార్టికాయిడ్లను స్రవిస్తుంది. కార్టిసోల్ అనే లేదా కార్టిసాల్ అని లేదా హైడ్రోకార్టిసోన్ మానవుని దేహంలో ప్రధానమైన గ్లూకోకార్టికాయిడ్. ఇది కార్బోహైడ్రేట్ల జీవక్రియలో పాల్గొంటుంది. గ్లూకోకార్టికాయిడ్లు గ్లూకోనియోజెనిసిస్ను, లైపోసిస్ను, ప్రోటియోలైసిస్ను క్రియలను ప్రేరేపిస్తుంది. అయితే కణ స్థాయిలో అమైనో ఆమ్లాల సంగ్రహణ వినియోగాన్ని నిరోధిస్తుంది. అత్యవసర పరిస్థితులలో గ్లైకోనియోజెనిసిస్ ద్వారా గ్లూకోజ్ సంశ్లేషణ గావించి రక్తంలోకి విడుదల చేస్తాయి. ఈ కారణంగా గ్లూకోకార్టికాయిడ్లను ప్రాణరక్షణ హార్మోన్లు అంటారు. కార్టిసాల్ హృదయ ప్రసరణ వ్యవస్థ, మూత్రపిండ విధులను నియంత్రిస్తుంది. ఇది ప్రతి ఉజ్వల చర్యలను కలగజేస్తుంది. రోగ నిరోధక ప్రతిస్పందనలను అణచివేస్తుంది. కార్టిసాల్ అరుణకణ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఇది ఒక ఒత్తిడి పోరాట హార్మోన్లను కూడా పనిచేస్తుంది. అతివృక్క దవ్వ 2 అమైనో హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. అవి ఎడ్రినల్ ఎఫినెఫ్రిన్, నార్ఎఫినెఫ్రిన్. ఈ 2 హార్మోన్లను సాధారణంగా క్యాటకోలమైన్లు అంటారు. ఇవి ఒత్తిడి, అత్యవసర పరిస్థితులకు అనుక్రియలను స్రవించబడతాయి కాబట్టి వీటిని అత్యవసర హార్మోన్లు లేదా పోరాట లేదా పలాయన హార్మోన్లు అంటారు. వీటిని అడ్రినల్, నారడ్రినల్ అనేటువంటి ఎఫినెఫ్రిన్, నార్ఎఫినెఫ్రిన్, అడ్రినల్, నారడ్రినల్ వాటిని. ఈ హార్మోన్లు అప్రమత్తంగా కంటిపాప విస్ఫరణకు, పైలో ఎరెక్షన్ అంటే భయము లేదా కోపంతో దేహంపై అనియంత్రణంగా వెంట్రుకలు నిక్కపొడుచుకోవడము, చెమట పట్టడము, సూక్ష్మ శ్వాసనాళికలు విస్ఫరణ చెందడము లాంటి క్రియలను అధికం చేస్తాయి. ఈ హార్మోన్లు హృదయ స్పందన రేటును, హృదయ సంకోచ బలాన్ని, శ్వాసక్రియ రేటును అధికం చేస్తాయి. క్యాటకోలమైన్లు గ్లైకోజన్ విచ్చిత్తిని, గ్లైకోజెనోలైసిస్ను ప్రేరేపించి రక్తంలో గ్లూకోజ్ స్థాయిని పెంచుతాయి. అంతేకాకుండా ఇవి కొవ్వులు, ప్రోటీన్ల విచ్చిత్తిని ప్రేరేపిస్తాయి. క్లోమం. ఈ క్లోమంలో మనం తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది తీసుకుంటే, క్లోమం బహిస్రావక, అంతఃస్రావిక గ్రంథులు లాగా పనిచేసే ద్వంద్వ లేదా సంయుక్త గ్రంథి. ఇది పొడవుగా ఉండి యు ఆకారపులో ఆంత్రముల శిఖ్యంలో ఉంటుంది. క్లోమం ఎసినైలోని గ్రంథిక ఉపకణాలు. దీని బాహ్యస్రావిక భాగము. క్లోమం అంతఃస్రావిక భాగం కేవలము 1 నుంచి 2% ఉండి 1 నుంచి 2 మిలియన్ లాంగర్హాన్స్ పుటికలను కలిగి ఉంటుంది. లాంగర్హాన్స్ పుటికల్లో ఆల్ఫా కణాలు, బీటా కణాలు 2 రకాల కణాలు ఉంటాయి. ఆల్ఫా కణాలు గ్లూకగాన్ హార్మోను స్రవిస్తాయి. బీటా కణాలు ఇన్సులిన్ హార్మోను స్రవిస్తాయి. గ్లూకగాన్ పెప్టైడ్ హార్మోన్లు. రక్తంలోని గ్లూకోజ్ స్థాయి తగ్గినప్పుడు ఇది స్రవించబడుతుంది. ఇది కాలేయ కణాలపై ప్రభావం చూపి గ్లైకోజెనోలైసిస్ను, గ్లూకోనియోజెనిసిస్ను ప్రేరేపిస్తుంది. తత్ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. ఈ కణజాలాన్ని హైపర్ గ్లైసిమియా అంటారు. గ్లూకగాన్ హార్మోన్ అమైనో ఆమ్లాలను, క్రొవ్వు ఆమ్లాలను గ్లూకోజుగా మారుస్తుంది. ఈ ప్రక్రియలో గ్లూకోనియోజెనిసిస్ అంటారు. గ్లూకగాన్ కణస్థాయిలో గ్లూకోజ్ సంగ్రహణము, వినియోగాన్ని నిరోధిస్తుంది. దీని ఫలితంగా కూడా రక్తంలో గ్లూకోజ్ చక్కెర స్థాయి పెరుగుతుంది. ఈ కారణంగా గ్లూకగాన్ హైపర్ గ్లైసిమిక్ హార్మోన్ అంటారు. గ్లూకగాన్ హైపోగ్లైసిమియా స్థితి అంటే రక్త చక్కెర స్థాయి తగ్గిపోవడము ఉన్నప్పుడు స్రవించబడిన రక్తంలో సాధారణంగా
మనకు సాధారణంగా గ్లూకోజ్ స్థాయి కొనసాగించడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. ఇన్సులిన్ ఒక పెప్టైడ్ హార్మోన్. రక్తంలో గ్లూకోజ్ స్థాయి అధికమైనప్పుడు అది స్రవించబడుతుంది. ఇది ప్రధానంగా కాలేయ కణాలు, కొవ్వు కణాలు, అస్థికండర కణాలపై ప్రభావం చూపి దేహ కణాలలో గ్లూకోజ్ అంతరగ్రహణ వినియోగాన్ని అధికం చేస్తుంది. ఇన్సులిన్ లక్ష్య కణాలలో గ్లూకోజ్ను గ్లైకోజన్గా మార్చి గ్లూకోజ్ స్థాయిని తగ్గించడంలో దోహదపడుతుంది. కాబట్టి ఇన్సులిన్ను హైపోగ్లైసిమిక్ హార్మోన్ అని అంటారు. గ్లూకగాన్, ఇన్సులిన్ హార్మోన్లు రెండు పరస్పరము ఒకదానితో ఒకటి వ్యతిరేకంగా పనిచేస్తూ రక్తంలోని గ్లూకోజ్ సమతాస్థితి సాధించడానికి తోడ్పడుతుంది. హైపర్ గ్లైసీమియా స్థితి ఇన్సులిన్ లోపం వల్ల లేదా ఇన్సులిన్ చర్యాలోపం వల్ల స్థిరంగా కొనసాగితే డయాబెటిస్ మెలిటస్ అనే వ్యాధి కలుగుతుంది. ఇక్కడ ముష్కాలు, పురుష బీజాలు. ఇక్కడ ముష్కాలు, పురుష బీజాలు అనేటువంటివి మనం తీసుకున్నప్పుడు ముష్కాలు పురుష ప్రత్యుత్పత్తి అంగాలు. ఒక జత ముష్కాలు ఉదరం వెలుపల ముష్క గోనులలో ఉంటాయి. ఇవి ప్రధానంగా శుక్రోత్పాద అంగాలుగాను అదనంగా వినాల గ్రంథులుగా పనిచేస్తాయి. ద్వంద్వ నిధులు నిర్వర్తిస్తాయి. ముష్కాలలో శుక్రోత్పాద నాళికలు, స్ట్రోమల్ లేదా మధ్యాంతర కణాలు ఉంటాయి. శుక్రోత్పాద నాళికలలో శుక్ర కణాలు ఉత్పత్తి అవుతాయి. వీటి మధ్య గల ఖాళీ ప్రదేశంలో మధ్యాంతర కణాలు లేదా లీడింగ్ కణాలు ఉంటాయి. ఇవి ఆండ్రోజెన్ అనే పురుష లైంగిక హార్మోన్లను స్రవిస్తాయి. వీటిలో ప్రధానమైనది టెస్టోస్టిరాన్ హార్మోన్ అనేటువంటిది. ఇక్కడ ఆండ్రోజన్లు పురుష అనుబంధ లైంగిక అవయవాలైన ఎపిడైమిస్, శుక్రవాహిక, శుక్రాశయము, పొజిస్ట్రాన్ గ్రంథి, ప్రసేకము మొదలైన వాటిని అభివృద్ధి, పరిణితి, విధి నిర్వహణకు అవసరం. ఆండ్రోజన్స్ అనేటువంటివి పురుష అనుబంధ లైంగిక అవయవాలైన ఎపిడైమిస్, శుక్రవాహిక, శుక్రాశయము, ప్రోస్టేట్ గ్రంథి, ప్రసేకము మొదలైన వాటి అభివృద్ధికి, పరిణితికి, విధి నిర్వహణకు ఏది ఉపయోగపడుతుంది? ఆండ్రోజన్ అనేటువంటి హార్మోన్ ఉపయోగపడుతుంది. ఈ హార్మోన్ కండరాభివృద్ధి, ముఖము, బహుమూలాలలో రోమాలు ఏర్పడటము, ఉగ్ర ప్రవర్తన, అల్పస్వర స్థాయి, పురుష కంఠధ్వని మొదలైన ద్వితీయ లైంగిక లక్షణాలు కలిగిస్తాయి. ఆండ్రోజన్లు శుక్రకణాన్ని ప్రేరేపిస్తాయి. ఇవి కేంద్రీయ నాడీ వ్యవస్థలో మీద పనిచేసే పురుష లైంగిక ప్రవర్తన లిబిడోను కలగజేస్తాయి. ఈ హార్మోన్లు ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు జీవన చర్యలో పాల్గొని సంశ్లేషణ లేదా నిర్మాణాత్మకమైన ప్రభావాలను కలిగిస్తాయి. స్త్రీబీజ కోశాలు లేదా స్త్రీబీజ గ్రంథులు. స్త్రీబీజాలలో ఒక జత స్త్రీబీజ కోశాలు ఉదర కుహరంలో ఉంటాయి. ప్రాథమికంగా ఇవి అండోత్పాదక అంగాలు. ఇవి ప్రతి ఋతుచక్రంలో ఇవి ఒక అండాన్ని విడుదల చేస్తాయి. అదనంగా ఇవి అంతఃస్రావిక గ్రంథులుగా పనిచేస్తూ ఈస్ట్రోజన్, పొజిస్ట్రాన్ అనే రెండు స్టిరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి. స్త్రీ బీజకోశ పుట్టికలు స్ట్రోమల్ లేదా మధ్యాంతర కణజాలం ఉంటుంది. అభివృద్ధి చెందే స్త్రీబీజ పుట్టికలు ఈస్ట్రోజన్ హార్మోన్ సంశ్లేషణ చేసి స్రవిస్తాయి. అండోత్సర్గ అండము విడుదలవ్వడం జరిగిన తర్వాత పగిలిన పుట్టికలు కార్పస్ లుటియం అనే పసుపు వర్ణపు గ్రంథి నిర్మాణంగా మారిపోతాయి. ఇది తాత్కాలికంగా వినాల గ్రంథిగా పనిచేసి పొజిస్ట్రాన్ అనే హార్మోన్ను స్రవిస్తుంది. గర్భధారణ జరగకపోతే కొద్ది రోజుల్లో కార్పస్ లుటియం తన విధులను ఆపివేసి కృషించి కార్పస్ ఆల్బికెన్స్ అనే నిస్తేజిత కణజాలంగా మార్పు చెందుతుంది. ఈస్ట్రోజన్ స్త్రీలలో ద్వితీయ లైంగిక అవయవాల అభివృద్ధికి క్రియలను, స్త్రీ బీజకోశ పుట్టికల అభివృద్ధికి, క్షీరగ్రంథుల అభివృద్ధిని, ద్వితీయ లైంగిక లక్షణాలకు ఉదాహరణ హెచ్చు స్వరస్థాయి స్త్రీ కంఠధ్వని ప్రేరేపిస్తుంది. ఈస్ట్రోజన్ స్త్రీ లైంగిక ప్రవర్తన కూడా నియంత్రిస్తుంది. పొజిస్ట్రాన్ గర్భాశయపు గోడల్లో బ్లాస్టోసిస్ పిండ ప్రతిస్థాపన కోసం గర్భాశయాన్ని సిద్ధం చేస్తుంది. గర్భాశయపు కండర సంకోచాన్ని నిరోధిస్తుంది. ఈ విధంగా పొజిస్ట్రాన్ గర్భధారణకు ఊతనిస్తుంది. అంతేకాకుండా శిశువు జన్మించే వరకు గర్భధారణ కొనసాగుతుంది. ఒకవేళ ఈ హార్మోన్ లోపం ఏర్పడితే గర్భధారణ కొనసాగదు. పొజిస్ట్రాన్ హార్మోన్ క్షీరగ్రంథులలో అల్వియోల్ క్షీరాన్ని నిల్వ చేసే కోశాలు ఏర్పాటును ప్రేరేపించి క్షీరోత్పత్తిని కూడా తోడ్పడుతుంది. మూత్రపిండం, హృదయము, జఠరాంత్రనాళ హార్మోన్లు అనేటువంటివి ఉన్నాయి. ఇక్కడ మనకు మూత్రపిండము హార్మోన్లు, జఠరాంత్ర హార్మోన్లు అనేవి. కొన్ని అంతఃస్రావిక గ్రంథులు, కణజాలాలు లేదా అవయవాలు హార్మోన్లను స్రవిస్తాయి. వీటిలో ముఖ్యమైనవి
ముఖ్యమైనవి మూత్రపిండము, హృదయము, జఠరాంత్ర నాళము. హృదయ కర్ణిక కుడ్యంలో కండరాలు ఏట్రియల్ నేట్రియూరిటిక్ కారకము లేదా ఏట్రియల్ నేట్రియూరిటిక్ పెప్టైడ్ అనే పెప్టైడ్ హార్మోను ఉత్పత్తి చేస్తాయి. ఇది రక్తనాళాలను విస్మరించడం వల్ల రక్తపీడనాన్ని తగ్గిస్తుంది. మూత్రపిండంలో సోడియం అయాన్ల శోషణ కూడా నిరోధిస్తుంది. మూత్రపిండంలో ఉండే రక్తనాళిక గుచ్చానిధి పరికరాన్ని ఎరిథ్రోపోయిటిన్ అనే పెప్టైడ్ హార్మోన్ను స్రవిస్తుంది. ఇది అస్థి మధ్యలో ఎర్ర రక్త కణోత్పాదక క్రియ అని ప్రేరేపిస్తుంది. ఇక్కడ జఠరాంత్ర నాళపు శ్లేషస్తర కణాలు 4 ప్రధాన పెప్టైడ్ హార్మోన్లను స్రవిస్తాయి. అవి గ్యాస్ట్రిన్, సెక్రెటిన్, కొలిసిస్టోకైనిన్, జఠర నిరోధక పెప్టైడ్. ఇవి వివిధ జఠర గ్రంథులను ప్రేరేపించి నిరోధించి జీర్ణ రసాల స్రావాన్ని క్రమపరుస్తాయి. గ్యాస్ట్రిక్ హార్మోన్ జఠర గ్రంథులపై ప్రభావాన్ని చూపి హైడ్రోక్లోరిక్ ఆమ్లము, పెప్సినోజన్ విడుదల ప్రేరేపిస్తుంది. ఆంత్రమూలపు శ్లేషస్తరము సెక్రెటిన్ హార్మోన్ ఉత్పత్తి చేస్తుంది. సెక్రెటిన్ క్లోమపు బహిస్రావిక భాగంపై ప్రభావాన్ని చూపి నీరు, బైకార్బనేట్ అయాన్ల విడుదల ప్రేరేపిస్తుంది. కొలిసిస్టోకైనిన్ పాలీపెప్టైడ్ హార్మోన్. ఇది ఆంత్రమూలంలో కైము లేదా అమశాయపాకపు కొవ్వులలో ప్రతిస్పందన ఉత్పత్తి అవుతుంది. ఇది పిత్తాశయాన్ని సంకోచింపజేసి పైత్యరసం విడుదలను, క్లోమాన్ని ప్రేరేపించి క్లోమ ఎంజైమ్లు గల క్లోమరసం స్రవించడానికి తోడ్పడుతుంది. చిన్న పేగులోని శ్లేషస్తరము జఠర నిరోధక పెప్టైడ్ను స్రవిస్తుంది. ఇక్కడ జఠర స్రావకాల విడుదలను, చలనశీలతను నిరోధిస్తుంది. అనేక అంతఃస్రావకాలకు కానీ కణజాలాల పెరుగుదల కారకాలు అనేక హార్మోన్లు స్రవిస్తాయి. ఇవి కణజాల సాధారణ పెరుగుదలకు, వాటి మరమ్మత్తు, పునరుత్పత్తికి కూడా తోడ్పడతాయి. హార్మోన్ల చర్యా విధానం. హార్మోన్లు లక్ష్య కణాల త్వచంలో కానీ కణం లోపల కానీ ఉండే విశిష్ట ప్రోటీన్లతో బంధితము చెంది ప్రభావాన్ని చూపుతాయి. ఇవి నిర్దిష్ట ప్రోటీన్ హార్మోన్ల గ్రాహకాలు అంటారు. కణ త్వచం పైన గల హార్మోన్ల గ్రాహకాలను కణ ఉపరితల గ్రాహకాల, త్వచ బంధన గ్రాహకాలు, కణము లోపల ఉన్న వాటిని కణాంతస్థ గ్రాహకాలు అంటారు. కణాంతస్థ గ్రాహకాలు చాలా వరకు కేంద్రకంలో ఉండే కేంద్రక గ్రాహకాలు. ప్రతి హార్మోన్ ఒక విశిష్ట గ్రాహకంగా ఉంటుంది. క్రొవ్వులో కరగని పెప్టైడ్ హార్మోన్లు క్యాటెకోలమైన్ ఉదాహరణకు గ్లూకామిన్, ఎఫినెఫ్రిన్ కణత్వచ గ్రాహకాలతో, కొవ్వులలో కరిగే స్టెరాయిడ్ హార్మోన్లు ఉదాహరణకు ఈస్ట్రోజెన్లు కణాంతస్థ గ్రాహకాలతో బంధించబడతాయి. దీని ఫలితంగా హార్మోన్లు గ్రాహక సంక్లిష్టము ఏర్పడుతుంది. ఈ సంక్లిష్ట లక్ష్య కణాల్లో జీవ రసాయన మార్పులు కలగజేస్తాయి. త్వచా గ్రాహకాలతో పరస్పర చర్య జరిపి హార్మోన్లు లక్ష్య కణాల్లోనికి ప్రవేశించవు. ఇవి క్రొవ్వులలో కరగవు కాబట్టి ప్లాస్మా త్వచము వీటికి అపారగమ్యంగా ఉంటుంది కాబట్టి ద్వితీయ వార్తావాహకాలుగాను ఏర్పరిచి వాటి ద్వారా తమ చర్యలు కొనసాగిస్తాయి. సాధారణ కణాలలో ఇక్కడ చక్రీయ అడినోసిస్ మోనోపాస్ఫైట్లు, ఇనోసిటాల్ ట్రైఫాస్ఫేట్లు, కాల్షియం అయాన్లు ద్వితీయ వార్తావాహులుగా పనిచేస్తాయి. ఈ ద్వితీయ వార్తాహరులు లక్ష్య కణ జీవక్రియ క్రమపరుస్తుంది. ఉదాహరణకు ఎఫినెఫ్రిన్ హార్మోన్ చర్యను పరిశీలిద్దాం. ఎఫినెఫ్రిన్ ఒక పెప్టైడ్ హార్మోన్. ఇది కాలేయ కణాలలో గ్లైకోజన్ ఉత్పత్తిని ప్రేరేపించి గ్లూకోజ్ను విడుదల కావిస్తుంది. ఎఫినెఫ్రిన్ కణత్వచం ద్వారా కణములోనికి ప్రవేశించలేదు కాబట్టి అది కణ ఉపరితలంలో ఉండే త్వచ గ్రాహకాలను బంధించబడుతుంది. ఈ బంధన చర్య ఫలితంగా జీ ప్రోటీన్ జీటీపీతో బంధించబడి ఎడినైన్ సైక్లేస్ అనే త్వచ ఎంజైమ్ను ఉత్తేజపరుస్తుంది. ఉత్తేజపరచబడిన అడినైన్ సైక్లేస్ ఏటీపీ నుంచి చక్రీయ అడినోసిస్ మోనోపాస్ఫేట్ను ఏర్పరుస్తుంది. ఇది ద్వితీయ వార్తావాహినిగా పనిచేసి ప్రోటీన్ కైనెసిస్ ఏ అనే ఎంజైమ్ను క్రియాశీలంగా మారుస్తుంది. క్రియాశీలమైన ప్రోటీన్ కైనెసిస్ ఏ ఫాస్ఫారిలేస్ అనే మరో ఎంజైమ్ను చైతన్యవంతం చేస్తుంది. ఇది గ్లైకోజన్ను విడగట్టి గ్లూకోజ్ 1 ఫాస్ఫేట్ను విడుదల గావిస్తుంది. దీన్నే G6Pగా తరువాత గ్లూకోజ్గా మార్చబడి రక్తంలో విడుదల చేయబడటం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. అయితే కొవ్వులలో కరిగే ఈస్ట్రోజన్, టెస్టోస్టిరాన్ లాంటి హార్మోన్లు నేరుగా కణాల్లోకి ప్రవేశించి చర్యలు కొనసాగిస్తాయి. ఇవి ద్వితీయ వార్తావాహులుగా
హరులుగా వినియోగించవు. ఈ హార్మోన్ అణువులు కణములోని కణాంతస్థ గ్రాహక ప్రోటీన్లతో బంధించబడి హార్మోన్ గ్రాహక సంక్లిష్టం ఏర్పడుతుంది. ఇది కొన్ని రకాల అనులేఖన కారకాలను చైతన్యపరిచి వాటి ద్వారా జన్యు వ్యక్తీకరణను నియంత్రించి అవసరమైన కొత్త ప్రోటీన్ సంశ్లేషణను ప్రోత్సహిస్తాయి. ఉదాహరణకు కోడిపిట్టలో ఈస్ట్రోజన్ హార్మోన్ ప్రవేశపెడితే దాని ప్రభావం వల్ల గుడ్డులో తెల్ల సొన ఆల్బుమిన్గా తయారవుతుంది. మానవ హార్మోన్ల అల్ప అధికోత్పత్తి వల్ల కలిగే అపస్థితులు. హార్మోన్లు సాధారణ మోతాదులో స్రవించబడినప్పుడు జీవక్రియలు సమర్థవంతంగా నియంత్రించబడి దేహంలో సమతాస్థితి కొనసాగించబడుతుంది. హార్మోన్ అల్పోత్పత్తి కానీ అధికోత్పత్తి కానీ జరిగినప్పుడు వాటి మధ్య తులనారాహిత్యంగా కలిగిన జీవక్రియలు అస్తవ్యస్తంగా మారుతాయి. ఈ కారణంగా మానవుడిలో అనేక అపస్థితులు ఏర్పడతాయి. వీటిలో ముఖ్యమైనవి మరుగుజ్జుతనము, అతికాయత లేదా మహాకాయత, ఆక్రోమెకాలి, క్రిటినిజం, సరళ గాయిటరు, ఎగ్జాప్థాల్మిక్ గాయిటరు, డయాబెటిస్ మెలిటిస్ ఇన్సిపిడిస్, అడిసన్స్ వ్యాధి, క్రుషింగ్ సిండ్రోమ్ మొదలైనవి. అతికాయత లేదా కుంజతత్వము. పిట్యూటరీ స్రవించే పెరుగుదల హార్మోన్ లేదా స్టొమటోట్రోపిన్ స్థాయిలో అసమతుల్యత ఏర్పడితే అతికాయత లేదా మహాకాయత, కుంజతత్వం అనే రెండు అపస్థితులు మానవుడితో కలుగుతాయి. మానవుని పెరుగుదల హార్మోన్ HGH అస్థికరణ కంటే ముందుగా అధికంగా ఉత్పత్తి జరిగే అతికాయత లేదా మహాకాయత అనే అపస్థితి ఏర్పడుతుంది. ఈ స్థితిలో అస్థిపంజరం అతిగా పెరగడం వల్ల మానవుడు సాధారణ పొడవు 7 నుంచి 9 అడుగులు పెరుగుతాడు. ఒకవేళ HGH అధికోత్పత్తి ప్రౌఢ మానవుల్లో జరిగితే ఆ లక్షణాన్ని ఆక్రోమెగాలి అంటే గొరిల్లా ముఖము ఉంటాయి. ఈ స్థితిలో చేతులు, కాళ్ళు, దవడ ఎముకలు, ముక్కు ఎముకలు, కొనలోని మృదులాస్థి అధికంగా పెరిగి వారి ముఖము గొరిల్లా ముఖములాగా కనబడుతుంది. శిశు దశలో HGH అల్పోత్పత్తి జరిగితే పెరుగుదల నిలిచిపోయి మరుగుజ్జుతనము లేదా కుంజతత్వము ఏర్పడుతుంది. అటువంటి పిల్లలను అసాధారణ పొట్టిగా ఉంటారు. వీటిని పిట్యూటరీ కుంజులు లేదా పిట్యూటరీ మిడ్గేట్స్ అంటారు. వీరు లైంగికంగా మేధోపరంగా సాధారణ మానవులాగానే ఉంటారు. గాయిటర్. థైరాక్సిన్ హార్మోన్ స్థాయిలో అసమతుల్యత కారణంగా మానవుడిలో గాయిటర్ అనే అపస్థితి లక్షణం ఏర్పడుతుంది. థైరాక్సిన్ అధికోత్పత్తి జరిగితే ఒక విధంగా, అల్పోత్పత్తి జరిగితే మరో విధంగా ఈ లక్షణం కనిపిస్తుంది. థైరాయిడ్ గ్రంథి అతి క్రియాశీలతల వల్ల కానీ, క్యాన్సర్ వల్ల కానీ, గ్రంథిలో కణుతులు ఏర్పడటం వల్ల కానీ థైరాక్సిన్ హార్మోన్ అధికోత్పత్తి జరుగుతుంది. ఈ లక్షణాన్ని హైపర్ థైరాయిడిజం అంటారు. ఈ స్థితిలో జీవక్రియ రేటు ఈ హైపర్ థైరాయిడిజంలో మనం తీసుకున్నప్పుడు ఈ స్థితిలో జీవక్రియ రేటు పెరుగుతుంది. కంటి వెనక కణజాలంలో ద్రవం సంకోచించడం వల్ల కళ్ళు ఉబ్బి ముందుకు పొడుచుకొని వస్తాయి. ఈ స్థితిని ఎగ్జాప్థాల్మిక్ గాయిటర్ అంటారు. ఆహారంలో ఐడిన్ లోపం వల్ల థైరాయిడ్ గ్రంథి ఉబ్బి థైరాక్సిన్ ఉత్పత్తి తగ్గుతుంది. ఈ లక్షణాన్ని హైపోథైరాయిడిజం అంటారు. దీనిని సరళ గాయిటర్ లేదా ఐడిన్ లోప గాయిటర్ అని కూడా అంటారు. గర్భం దాల్చిన స్త్రీలలో ఈ స్థితి ఏర్పడితే గర్భస్థ స్థితిలో అభివృద్ధి లోపించి క్రెటినిజం అనే అపస్థితిని ఏర్పడుతుంది. దీనివల్ల పెరుగుదల లోపము, మానసిక మాంద్యము, అల్పబుద్ధి నిష్పత్తి, అసాధారణ చర్మము, చెవిటి, మూగత్వము లాంటి లక్షణాలు కలుగుతాయి. ప్రౌఢ స్త్రీలలో హైపర్ థైరాయిడిజం వల్ల ఋతుచక్ర క్రమము తప్పుతుంది. ప్రౌఢ మానవుల్లో మిక్సిడిమా అనే అసాధారణ స్థితి ఏర్పడుతుంది. ఈ స్థితిలో మానసిక, శారీరక మందకొడితనము, ఉబ్బిన ముఖము, పొడి చర్మము మొదలైన లక్షణాలు కలుగుతాయి. డయాబెటిస్. క్లోమగ్రంథి స్రవించే ఇన్సులిన్ అల్పోత్పత్తి వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరుగుతుంది. దీనినే హైపర్ గ్లైసిమియా అంటారు. ఈ స్థితి చాలా కాలం కొనసాగితే డయాబెటిస్ మెలిటస్ అనే వ్యాధి దారితీస్తుంది. ఈ వ్యాధిలో మూత్రం ద్వారా గ్లూకోజ్ విసర్జన జరుగుతుంది. దీన్ని గ్లైకోసూరియా అంటారు. అంతేకాకుండా శరీరంలో కీటోన్ దేహాలు అనే హానికర సమ్మేళనాలు ఏర్పడతాయి. ఇన్సులిన్ థెరపీ ద్వారా డయాబెటిస్ మెలిటస్ నివారించవచ్చు. దేహంలో ఇన్సులిన్ స్థాయి పెరిగిన ప్రమాదమే. ఇన్సులిన్ అధికోత్పత్తి లేదా అధిక స్రావత వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయి పడిపోతుంది. దీన్ని ఇన్సులిన్ షాక్ అంటారు. అధికంగా ఇన్సులిన్ ఎక్కించుకోవడం వల్ల కూడా ఇన్సులిన్ షాక్ కలుగుతుంది. దీనివల్ల మెదడు కణాలు దెబ్బతిని ప్రాణహానికి దారితీస్తుంది. పిట్యూటరీ పరలంబిక నుంచి స్రవించబడే వ్యాసోప్రెసిన్ లేదా
యాంటీ డైరెటిక్ హార్మోన్ లోపం వల్ల డయాబెటీస్ ఇన్సిపిడిస్ అనే మరో రకపు డయాబెటీస్ కలుగుతుంది. దీని ఫలితంగా అధిక మూత్రోత్పత్తి జరుగుతుంది, కానీ మూత్రం ద్వారా గ్లూకోజ్ విసర్జించబడదు. అడిసన్స్ వ్యాధి. అడ్రినల్ వల్కలం స్రవించే గ్లూకోకార్టికాయిడ్లు ఉదాహరణకు కార్టిసాల్ అల్పోత్పత్తి వల్ల అడిసన్స్ వ్యాధి కలుగుతుంది. ఈ వ్యాధులలో చర్మంపై కంచుక వర్ణపు మచ్చలు ఏర్పడతాయి. అంతేకాకుండా బరువు కోల్పోవడం, కండర బలహీనత, కండర అలసట, రక్తపీడనం తగ్గిపోవడం మొదలైన లక్షణాలు కూడా కనిపిస్తాయి. వ్యాధిగ్రస్తుడు ఒత్తిడికి ప్రతిస్పందించలేడు. కుషింగ్ సిండ్రోమ్. అడ్రినల్ వల్కలం స్రవించే కార్టిసాల్ లేదా ఇతర గ్లూకోకార్టికాయిడ్ అధికోత్పత్తి వల్ల కుషింగ్ సిండ్రోమ్ అనేటువంటి అపస్థితి కలుగుతుంది. దీనివల్ల కండర ప్రోటీన్లు విచ్ఛిత్తి జరిగి కండరాలు బలహీనపడతాయి. ముఖము, అంగాలు, కాళ్ళు, చేతులు, వీపు ప్రాంతాల్లో కొవ్వు నిక్షేపాలు పెరుగుతుంది. అందువల్ల ముఖం గుండ్రంగాను, చంద్రబింబాకారంగాను, అంగాలు కదురు ఆకృతిలో మారుతాయి. వీపుపై ముఖము, డోలన ఉదరం వేలాడుతున్న మొదలైన లక్షణాలు కూడా ఈ వ్యాధిగ్రస్తుల్లో ఏర్పడతాయి. రక్తంలో కార్టిసోల్ స్థాయి పెరగడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరిగి కాలేయంలో అధిక గ్లైకోజన్ నిక్షేపాలు ఏర్పడతాయి. దీని ఫలితంగా అధిక శరీర బరువు పొందుతారు.